కుప్పం రూపురేఖల్ని మార్చబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమ హార్టికల్చరల్ హబ్ గా నియోజకవర్గం నిలవబోతుందని తెలిపారు. ఏపీని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నానని తెలిపారు. అభివృద్ధికి అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి, ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. 9వ సారి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే. 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ. నీవా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి 3890 కోట్ల రూపాయలు ఒకే విడత కింద ఖర్చు పెట్టిన సందర్భమే లేదు. అది చేశానంటే అక్కడ ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదు. నా కుప్పానికి నీళ్లు రావాలి, స్వర్ణ కుప్పం కావాలి. 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. 6 పైన చెక్ డ్యాంలు ఉన్నాయి, రిపేర్లు అయినాయి. అన్ని రిపేర్లు చేపిస్తాం. అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయల దగ్గర డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. ఆటోలన్నీ కూడా ఇవినే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా. అభివృద్ధి సంక్షేమం నాకు 2 కళ్ళు. వచ్చిన ఆదాయంలో కొంత మీకు ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నా. భారతదేశంలోని సవాలు విసురుతున్నా. ఎవరైనా సరే 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు, మీ ఇంటికి పెద్దన్న మారిగా ఉన్నా, పెద్ద కొడుకు మారిగా ఉండి సేవలు అందిస్తా, అవునా కాదా అని అడుగుతున్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా, అది భవిష్యత్తులో కూడా ఇస్తారు. సైకిల్ ఇస్ ది బెస్ట్. సైకిల్ దొక్కితే ఏ బాధ ఉండదు. అలీప్ ఉంది, లేడీ ఆంటర్ప్రెన్యూర్స్, వీళ్ళు కూడా ముందుకొచ్చి కనీసం ఇక్కడ 26.7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1000 మంది మా ఆడబిడ్డల్ని ఆంటర్ప్రెన్యూర్స్ గా, పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 525 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 2000 మందికి ప్రత్యక్షంగా, 5000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. అది చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ కి మొత్తం కలిసి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. ప్రభుత్వ విధానాలు మారుస్తాను. తద్వారా ఈ పేదవాళ్ళల్లో వెలుగు వచ్చే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను.
ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. కుప్పంలో 5 సంవత్సరాలు నేను చూశాను. అందరూ పోకరోళ్లే. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో అఘాయిత్యాలు చేశారు. కొంతమంది అయితే మదమెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నేను వస్తేనే రానియకుండా చేశారు. ఈ రోజు ఒకే మాట చెప్పాను, ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు. CBN 14 కాదు, CBN 95. తమాషా అనుకోవద్దండి.